తాత పెద్ద కథ. తెలుగు పెద్ద కథ. రామన్న తాత ఊరిలో అందరికీ తెలిసిన వ్యక్తి. వయసు 70 దాటినా ఆయన చూపులో మాత్రం ఎప్పుడూ ఒక స్పష్టత ఉండేది. ఉదయం సూర్యుడు లేవకముందే తాత లేచేవాడు. చెట్టు కింద కూర్చుని పాత రోజులను గుర్తు చేసుకుంటూ వచ్చిన అనుభవాలను ఊరివాళ్లతో పంచుకునేవాడు. ఒక రోజు తాత దగ్గరకు అతని మనవడు రవి వచ్చాడు. తాతా, జీవితంలో విజయం అంటే ఏమిటి అని అడిగాడు. తాత నవ్వాడు. నవ్వి వెంటనే సమాధానం చెప్పలేదు. రేపు ఉదయం నాతో పొలానికి రా, అప్పుడు చెప్తాను అన్నాడు. మరుసటి రోజు ఇద్దరూ పొలానికి వెళ్లారు. ఎండ బాగా ఉంది. తాత ఒక చెట్టు దగ్గర ఆగి నేల మీద పడిపోయిన విత్తనాన్ని చూపించాడు. ఇది ఏమవుతుంది అని అడిగాడు. మొక్క అవుతుంది అన్నాడు రవి. అవుతుంది, కాని ఎప్పుడూ కాదు అన్నాడు తాత. దానికి నీరు, శ్రమ, ఓర్పు కావాలి. ఇవి లేకపోతే అది విత్తనంగానే మిగులుతుంది. తాత తన జీవిత కథ చెప్పడం మొదలుపెట్టాడు. చిన్న వయసులో పేదరికం, చదువు పూర్తిగా చేయలేకపోయాడు. కాని పని చేయడం ఆపలేదు. ఎండలో పనిచేశాడు, వర్షంలో తడిచాడు, ఓడిపోయాడు, మళ్లీ లేచాడు. ఊరిలో చాలామంది మధ్యలోనే వదిలేశారు. తాత మాత్రం వదల్లేదు. నాకు బంగారం లేదు, భూములు లేవు అన్నాడు తాత. కాని నాకున్నది ఒక్కటే, నమ్మకం. నేను కష్టపడితే రేపు మారుతుందని. ఏళ్ల తర్వాత తాతకు పెద్ద సంపద రాలేదు. కాని ఊరిలో గౌరవం వచ్చింది. అవసరంలో ఉన్నవాళ్లు తాత దగ్గరకే వచ్చేవారు. తాత ఇచ్చిన సలహా చాలామందిని నిలబెట్టింది. రవి ఆ రోజు ఒక విషయానికి అర్థం చేసుకున్నాడు. విజయం అంటే డబ్బు మాత్రమే కాదు. విజయం అంటే కష్టాన్ని వదలకుండా నిలబడటం. విజయం అంటే మనం లేనప్పుడు కూడా మన మాట గుర్తుండటం. ఇంటికి తిరిగి వస్తూ రవి అన్నాడు, తాతా, నేను కూడా మీలా ఉండాలి. తాత గట్టిగా అన్నాడు, నాలా కాకూడదు, నాకంటే మెరుగ్గా ఉండాలి. అదే నిజమై తాత మాటలు రవి మనసులో నిలిచిపోయాయి. కాని మాటలు వినడం ఒక విషయానికి, వాటిని పాటించడం మరో విషయానికి. కొద్ది రోజులకే రవికి పరీక్షలు వచ్చాయి. స్నేహితులు షార్ట్కట్లు చూపించారు. చదవకుండా కూడా పాస్ అవ్వొచ్చు అన్నారు. రవి అయోమయంలో పడ్డాడు. ఆ రాత్రి తాత దగ్గరకు వెళ్లాడు. తాతా, సులభమైన దారి తీసుకోవాలా అని అడిగాడు. తాత ఏమీ మాట్లాడలేదు. ఇంటి వెనుక ఉన్న పాత గడియారం తీసుకొచ్చాడు. అది పనిచేయడం మానేసింది. ఇది ఎందుకు ఆగిందో తెలుసా అన్నాడు. లోపల చిన్న పరికరం పాడైంది అన్నాడు రవి. తాత తల ఊపాడు. అదే, చిన్న తప్పు కూడా మొత్తం వ్యవస్థను ఆపేస్తుంది. జీవితంలో కూడా అంతే. చిన్న అబద్ధం పెద్ద ఓటమికి కారణం అవుతుంది. తాత తన గతాన్ని మరోసారి తెరిచాడు. ఒకసారి అతనికి కూడా మోసం చేసే అవకాశం వచ్చింది. తక్కువ కష్టంతో ఎక్కువ లాభం. చాలా మంది ఆ దారే తీసుకున్నారు. మొదట బాగానే అనిపించింది. తర్వాత భయం, అవమానం, నష్టం. తాత మాత్రం ఆ దారిలో అడుగు పెట్టలేదు. అప్పుడు నష్టపోయాడు. కాని తర్వాత నిద్ర ప్రశాంతంగా వచ్చింది. డబ్బు పోతే తిరిగి సంపాదించొచ్చు అన్నాడు తాత. కాని నమ్మకం పోతే తిరిగి రాదు. మరుసటి రోజు రవి నిర్ణయం తీసుకున్నాడు. కష్టమైన దారినే ఎంచుకున్నాడు. రాత్రిళ్ళు నిద్ర తక్కువ, చదువు ఎక్కువ. ఫలితం, పాస్ అయ్యాడు. గొప్ప మార్కులు కాదు, కాని తల ఎత్తుకుని నిలబడే శక్తి వచ్చింది. తాత అది చూసి సంతృప్తిగా నవ్వాడు. గుర్తుపెట్టుకో రవి అన్నాడు, జీవితంలో వేగం కాదు ముఖ్యం, దిశ ముఖ్యం. ఆ రోజు నుంచి రవి తాత మాటలను నియమంలా పాటించటం మొదలుపెట్టాడు. కాని నిజమైన పరీక్ష